కాంగ్రెస్ పార్టీ కోసం షర్మిల గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా కొంత లాభం అయితే వస్తుంది అనే ధీమా కూడా కనిపిస్తుంది. ఆ కొంత లాభం ఎవరి ఓట్లకు గండి పడుతోంది? వైఎస్ఆర్సీపీలో సీట్లు దక్కని నాయకులు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానివ్వండి, ఇప్పుడు తాజాగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కానీ ఇటువంటి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని చూస్ చేసుకుంటున్నారు. దగ్గరగా వాళ్ళ నియోజకవర్గాల్లో 25,000 దగ్గర నుంచి ఒక 30,000 ఓట్ల వరకు తెచ్చుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల నేపథ్యంలో కానీ వాళ్ళకున్న ఓట్ బ్యాంక్, వాళ్ళకున్న వ్యక్తిగత ఇమేజ్ ఈ నేపథ్యంలో ఇది ఎవరికి గండి పడబోతోంది, ఎవరికి లాభం తెచ్చిపెట్టబోతుంది? ఇదే అంశం మీద తెచ్చించే ప్రయత్నం చేద్దాం. సార్, గెలిచేస్తుందని అయితే చెప్పలేం, కానీ గతంతో పోల్చుకుంటే ఎంతో కొంత కాంగ్రెస్కి బెనిఫిట్టే ఉంటుందని ఒక రకంగా ఈ చేరికలు ప్రధానంగా, అంటే ఇప్పటికే ఆర్థర్ కానీ ఇలా దాదాపు 4 వరకు ఎవరో వచ్చినట్టున్నారు ఎమ్మెల్యేలు. అలాగే తాజాగా కిల్లి కృపారాని, ఆమె ఎవరు కోనేరు రంగారావు గారి కుమార్తె మాజీ మంత్రి, ఆమె కూడా చేరడం, ఇది ఒక రకంగా కాంగ్రెస్కి కోనేరు రంగారావు గారి కూతురు, ఒక రకంగా ఇది బ్రహ్మాస్త్రమా లేదంటే భస్మాసుర అస్త్రమా? అది ఎవరికి అట్లేమనడానికి లేదు. ప్రయత్నం వాస్తవంగా ఏంటంటే ఇక మన పార్టీ ఉంటుందా ఉండదా అనేటటువంటి సందర్భంలో ఓ రకంగా మళ్ళీ లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది షర్మిల. అభినందించాలి. ఆ బేసిక్ సమస్య ఏంటంటే భారతీయ జనతా పార్టీ జనసేన కలిపి రావాల్సినటువంటి ఆల్టర్నేటివ్ పాత్రని వాళ్ళు ఎప్పుడైతే తెలుగుదేశం జట్టులోకి వెళ్ళిపోయారో ఆల్టర్నేటివ్ లేకుండా పోయి జగన్ నచ్చలా, బాబు పాలన నచ్చకే కదా జగన్ ఎన్నుకుంది. జగన్ కూడా నచ్చినప్పుడు చంద్రబాబు ఏమో 25 ఏళ్ల క్రితం కాదు కదా పరిపాలన చేసి, మొన్న 5 ఏళ్ల క్రితమే కదా. 23 స్థానాలకు వచ్చిందంటేనే 10% ఓట్ల తేడా వచ్చిందంటేనే బాబు నచ్చలేదనే కదా. ఆ బాబే మంచోడు, ఆ బాబే అద్భుతమైనటువంటి శక్తివంతుడు అని చెప్పి జనాలు ఇప్పుడు నమ్మిద్దామని చెప్పి ఇంతకుముందు తిట్టినటువంటి బీజేపీ జనసేన కలిస్తే ఆల్టర్నేటివ్ అవ్వదు కదా. ఆ ఆల్టర్నేటివ్ అన్నటువంటి కాన్సెప్ట్ని తను తీసుకురావాలన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ తరఫున అనేది ఆవిడ ప్రయత్నిస్తోంది. బీజేపీ జనసేన విడిగా ఉంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండేది కాదు. బీజేపీ జనసేన ఎప్పుడైతే తెలుగుదేశం జట్టులో కలిసిపోయినాయో తద్వారా షర్మిల అన్నటువంటిది ఒక కీలక చర్చనీయాంశం. ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతున్నారు వాళ్ళు. నిజంగా 40 మంది నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కనీసం ఒక నియోజకవర్గంలో 10 నుంచి 25 కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు, పార్లమెంట్ సీట్లో 50-60 కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు బీజేపీ తరఫున పోటీ చేయడానికి రెడీ అయ్యారు. తీరా చూస్తే అదంతా అసలు ఆ విషయాన్ని అధినాయకత్వం దగ్గరికి తీసుకెళ్లారో లేదో తెలియదు, కావాలని ఆపేశారు. దాదాపు వాళ్ళు 3-4 నెలలు కొట్టుకున్నారు. ఇంకా ఇది కాదు అనుకున్నప్పుడు కొంతమంది టీడీపీ వైపుకి వెళ్ళిపోయారు, కొంతమంది వైసీపీతో మళ్ళీ చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్తున్నారు. ఇప్పుడు వైసీపీలో సీట్లు రానటువంటి నేను ముందే చెప్పా, ఈయన ఎన్ని సీట్లు తగ్గిస్తాడో వాళ్ళకి వాళ్ళ బీజేపీ ఆల్టర్నేటివ్ అవుతుంది. తెలుగుదేశం సీట్లు ఎన్ని చోట రాదో అంత ఆల్టర్నేటివ్. ఎక్స్పెక్టేషన్స్ అవే, కానీ సీన్ మారిపోయింది. దాంతో షర్మిలకు ఒక అడ్వాంటేజ్ అయింది, అందువల్ల చేరారు. షర్మిలను చూసి చేరడం కాదు. అంటే బీజేపీలో గేట్లు క్లోజ్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ అనే గేటే లేకపోయింది, అందువల్ల కాంగ్రెస్కి వెళ్ళారు. ఇప్పుడు షర్మిల దాని అడ్వాంటేజ్ చక్కగా వాడుకోగలుగుతుంది, చేయగలుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న గుర్తింప ఒక రకంగా చేరికలుకున్న కారణం షర్మిల ఫోటో చూసి ఏమైనా వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీని అడ్వాంటేజ్. ఎందుకంటే ఎస్సీ నాయకులు మీరు చూస్తే ఎస్సీ నియోజకవర్గాల్లోనే జగన్ ఎస్సీ నియోజకవర్గాలు ఎస్సీలకే ఇస్తారు, ఎస్టీ నియోజకవర్గాలు ఎస్టీలకే. అక్కడ ఇచ్చినటువంటి సందర్భంలో వాళ్ళని మార్చాడు చంద్రబాబు నాయుడు, మార్చాడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మార్చిన సమీకరణాలు మార్చినటువంటి కారణంగా ఆ నియోజకవర్గాల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కోపం వచ్చింది. నిన్నటిదాకా మా దగ్గర బచ్చేగాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లా ఇస్తారు, మాకెందుకు ఇయ్యరు, లేదా ఎక్కడి నుంచినో తెచ్చి ఎందుకు ఇస్తారు అన్నట్టు కోపం వచ్చింది. వాళ్ళు తెలుగుదేశం వైపు చూశారు. తెలుగుదేశం దాంట్లో కొంతమందిని లాక్కోగలిగింది. ఆదిమూలం అట్లాంటి వాళ్ళు అటు కూడా వెళ్ళారు. తెలుగుదేశంలో ఆప్షన్ లేనటువంటి చోట్ల వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. అంటే వాళ్ళు కాంగ్రెస్ మీద ప్రేమతో వెళ్ళటం కాదు, షర్మిల మీద ప్రేమతో కాదు. ఇక ఆల్టర్నేటివ్ లేదు. ఒకసారి ఈ రాజకీయాల్లో ఎట్లా ఉంటదంటే, మనం ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నాం, ఇప్పుడు పార్టీ వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చేసింది, పార్టీని నమ్ముకుని ఉంటే రేపటి రోజున ఇక నిన్ను నియోజకవర్గంలో ఎవడు దేకడం. అంతేగా. ఎందుకంటే నియోజకవర్గంలో ఉండే సమస్య ఏంటంటే, నేను చాలామందిని చూసాను నాయకుల్ని, ఎమ్మెల్యేలు గానో మంత్రులు గానో ఎంపీలు గానో చేసినప్పుడు ఇంటి దగ్గర చుట్టూతా జనము, వీళ్ళ దగ్గర అసిస్టెంట్లు 25 మంది, చిన్న చోట నాయకులు, నేను మాట్లాడతాను సార్తో అని చెప్పి తీసుకెళ్ళడం, ఈ సారు ఆ సార్ని పరిచయం చేయడం,
చేసినప్పుడు ఓకే ఇదే రైట్ నేను చూస్తానమ్మా అని చెప్పడం, ఈసారి మళ్ళీ తన అసిస్టెంట్ అయినటువంటి ఒక ఎంప్లాయీకి ఇవ్వడం, వాళ్ళది అయిన తర్వాత వీళ్ళు ఫాలో అప్ చేయడం, ఇట్లాగా చాలా పెద్ద ఇది నడుస్తుంటుంది. పవర్ పోయాక నీ మొహం చూసేవాడు అక్కడ ఉండడం. ఎందుకంటే నువ్వేం చేయవు కదా, ఏం చేయలేవు కదా, చేయలేనప్పుడు ఇంక నిన్నెందుకు చూస్తాడు. ఇదేంటంటే జనం నా చుట్టూ తిరగకపోతే నేను ఎందుకు పనికిరాను అనేటువంటి ఒక ఆత్మన్యూనత అవుతుంది. రెండవది ఈ గ్యాప్ వచ్చాక ఆ తర్వాత నిన్ను ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే డబ్బు అంటే ఓకే ఎంత గ్యాప్ వచ్చినా పట్టించుకుంటారు, డబ్బు లేకపోతే పట్టించుకోరు. ఇప్పుడు నారాయణకు ఉంది, ఓడిపోయాడని చెప్పి వదిలేదుగా చంద్రబాబు, ఎందుకని వదల్లా? డబ్బులు ఉన్నాయి కాబట్టి. దేవినేని ఉమాని ఎందుకు వదిలేశాడు? డబ్బులు తక్కువగా ఉన్నాయి కాబట్టి. డబ్బులు ఆయన దగ్గర ఉంటాయి, కోటీశ్వరుడే, కానీ ఈయనతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్తో పోల్చుకుంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. అట్లాంటి సిచ్యుయేషన్ ఏది దేవినేని ఉమా లాంటి వస్తే ఆర్దర్లు ఆదిమూలంలు వీళ్ళదేంటి కాబట్టి ఇప్పుడు చేరితే వీళ్ళకి ఆ నియోజకవర్గం మీద పూర్తి పట్టు ఉంటది కదా, అంటే ఎవరేంటి అనేది అవగాహన. కాబట్టి కనీసం ఒక కొంత ఓట్ బ్యాంకును తెచ్చుకుంటే నెక్స్ట్ ట్రిప్ బార్గెనింగ్ ఉంటుంది. ఇదిగో నేను సింగిల్ గానే కాంగ్రెస్ తరపున ఇన్ని ఓట్లు తెచ్చుకున్నానండి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే తెలుగుదేశం తరపున వైసీపీ తరపున ఓట్లు తెచ్చుకుంటే అది వాళ్ళ పార్టీ ఓట్లు అవుతున్నాయి కానీ వీళ్ళ ఓట్లు అవ్వవు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి తెచ్చుకునే ఓట్లు కాంగ్రెస్ అని అనుకోరు, ఎందుకంటే కాంగ్రెస్ ఓట్లు ఆల్రెడీ వైసీపీకి పోయేసినాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఇవాళ ఈ లీడర్లు తెచ్చుకునే ఓట్లు వీళ్ళ సొంత ఓట్ బ్యాంకులు అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు కనీసం 10,000 ఓట్లు తెచ్చుకోగలిగిన వాడినే నేను చూస్తానన్నారు కదా, ఎందుకని ఆ 10,000 ఓట్లు వాళ్ళకి వస్తే నెట్ట తెలుసుద్ది. పవన్ కళ్యాణ్ గారు బొలిశెట్టి శ్రీనివాసం చూపెట్టి 10,000 ఓట్లు వేస్తారంటే అందరూ ఎస్ 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 అంటారు అక్కడ కూర్చున్నాడు, కానీ ఓటు ఎత్తలేదు ఎట్ట తెలుసుద్ది? ఆయన పోటీ చేస్తే కదా తెలిసేది. ఇప్పుడు పోటీ చేయడానికి అది అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే చదువు అవగానే ఉద్యోగానికి వెళ్ళాం అనుకోండి ఎక్స్పీరియన్స్ ఉందంటారు, ఎక్స్పీరియన్స్ ఎట్ట తెలుసుద్ది? తెలిసేది. అట్లాగే ఇక్కడ వాళ్ళ సొంత బలం ఎప్పుడు తెలుసుద్ది? పోటీ చేస్తే. ఇప్పుడు దాకా ఏంటి వేరే పార్టీ తరపున పోటీ చేశారు, అక్కడ ఆ పార్టీ నా వల్ల నువ్వు గెలిచావా అంటుంది. లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున చేస్తే కాంగ్రెస్ కిందకి రాదు, వీళ్ళ పేరు కిందకే వస్తుంది. అందుకని ఒక ప్రయత్నం చేద్దాం, మనకంటూ ఎంత ఓట్ బ్యాంక్ ఉందనేది ట్రై చేస్తున్నారు. సిట్టింగ్లు ఉన్న చోట థ్రెట్ వైసీపీకి ఎంతవరకు ఉంటుంది కాంగ్రెస్ లో, అలాగే మాజీ మంత్రులు కొంతమంది చేస్తున్నారు, వాళ్ళు ఎవరి ఓట్ బ్యాంక్ గండి కొట్టే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా వైసీపీ ఓట్ బ్యాంకే గండి కొడతారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఇంతకాలం మమేకమయ్యాక ఇవాళ బయటికి వెళ్తే వైసీపీ ఓట్ల చేల్చగలిగేది వాళ్ళు. కాకపోతే లాస్ తెలుగుదేశానికి అవుతుంది. ఎట్లాగా? ఇక్కడ ఆల్టర్నేటివ్ లేకపోతే సచ్చినట్టు టీడీపీకి వేస్తారు కదా. ఇప్పుడు జగన్ మీద కోపం ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశానికో జనసేన బీజేపీ కూటమికో వేయాలి, అంతే కదా. ఇక్కడ మధ్యలో ఇతనికి వేస్తామంటే ఇది 2 కోణాలు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆశకి గండిపడింది. రెండవది వీళ్ళని ఇంకో కోణంలో కూడా చూడాలి. వైసీపీ ఓటరే కానీ తెలుగుదేశం నచ్చదు వీళ్ళకి. కాంగ్రెస్కి వాళ్ళు వేసాడంటే వైసీపీ ఓటరే తెలుగుదేశం నచ్చనటువంటి వాడు అంటే అది ఖచ్చితంగా వైసీపీకి రావాల్సిన ఓటు పోయినట్టే. అంటే ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కలిసి వచ్చిందా? ఇలా ముగ్గురు కలిసిపోవడం వల్ల కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పడతాడని ఇప్పుడు షర్మిల తీసుకున్న తర్వాత ఆవిడకి కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గర మంచి అవకాశం ఎట్లా లభించిందంటే అసలు అయిపోయింది పార్టీ ఇంకా బతికిందా అనుకున్నటువంటి పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అది కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రావడం అన్నటువంటిది ఆవిడికి ఓ రకంగా అధినాయకత్వం దగ్గర పట్టు పెంచినట్టే. కాంగ్రెస్ పార్టీ విషయంలో 2 కోణాల్లో ఆలోచిస్తే 2 ప్రశ్నలు. ఒకటి ఏంటి అంటే ప్రజల ఆలోచన, నాయకుల ఆలోచన. ఒక తెలంగాణలోనో ఒక కర్ణాటకలోనో వరుసగా గెలిచిందనే ప్రభావం వీళ్ళిద్దరి మీద ఎంతవరకు ఉండి అది రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎఫెక్ట్ చూపిస్తుంది? అసలు దీన్ని లెక్కేయడానికి ఏం లేదండి. అక్కడ ఏంటంటే ఆల్రెడీ పార్టీనే బలోపేతమైనటువంటి పార్టీ, బలం ఉన్నటువంటి పార్టీ. అది ఫస్ట్ ఆర్ సెకండ్లో ఉన్నట్టు. ఇప్పుడు ఈవెన్ మీకు కర్ణాటకలో కూడా లాస్ట్ ట్రిప్ 1% ఓట్లు కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి, కానీ సీట్లు 104 బీజేపీకి వచ్చినాయి. 85 దగ్గర కాంగ్రెస్ ఆగిపోయింది. కాబట్టి అందుకనే కదా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది అక్కడ జేడీఎస్తో కలిసి. ఆ తర్వాత చీలిపోయింది. ఆ తర్వాత మొన్నటిసారి వచ్చేటప్పటికి ఫుల్ ప్లెడ్జ్డ్ గెలవాలా, అసలు అత్యవసరం కూడా కాదు, భారీ మెజార్టీతో గెలిచింది. అలాగే మొన్న తెలంగాణలో కూడా అంతకుముందు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? 20-21 సీట్లు వరుసగా 2 టర్మ్స్. అట్లాంటిది అక్కడ దానికి ఆల్రెడీ 20-21 సీట్లు
22-23% ఓట్లు ఉన్నాయి అక్కడ. ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు కాంగ్రెస్కి అక్కడ. అంటే ఆల్టర్నేటివ్ అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తప్పించి తృతీయ ప్రత్యామ్నాయ కాంగ్రెస్ ఓట్లు వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ. ఇక్కడ అసలు దాంతో కంపేర్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ వైసీపీకి వెళ్ళిపోయినాయి దీని ఓట్లు. అక్కడ అయ్యే స్ట్రాంగ్. వేరే కాంగ్రెస్ నుంచి చీలిపోయి పార్టీ పెట్టినాడు ఎవరు లేడుగా అక్కడ ఆ 2 చోట్ల కూడా. అట్లా పార్టీ పెట్టుంటే అప్పుడు పోటీలోకి వచ్చింది. ఇక్కడ అట్లా కాదు, కాంగ్రెస్ ఓటు ఎప్పుడో వైసీపీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చంద్రబాబు గారి స్కెచ్చా లేకపోతే షర్మిల ఆలోచన ఏదైనా సరే ఆ ఓట్లు కాంగ్రెస్ కి వెనక్కి రావడం వాళ్ళ ప్లానింగ్. నాకు అర్థమైనంత వరకు ఏం కనబడుతుందంటే జగన్ ఇప్పుడు ఓడగొట్టేయాలి, ఎట్లాగా వీళ్ళ ముగ్గురు కలిసి జట్టు కట్టాలి, తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఉండాలి, ప్రభుత్వ అనుకూల ఓట్లు షర్మిల చేల్చాలి, తద్వారా జగన్ ఓడిపోతే అప్పుడు వాళ్ళందరూ కకావికలం అయిపోతారు. అందులో కొంతమంది తెలుగుదేశం వైపు వచ్చేస్తారు, కొంతమంది ఇక చంద్రబాబు వీళ్ళు నచ్చనటువంటి వాళ్ళు షర్మిల దగ్గరికి వెళ్ళాలి, జగన్ ఎంటీ హ్యాండ్స్ తో ఉండాలి రోడ్డు మీద అనేది వాళ్ళ వ్యూహం. అది కాంగ్రెస్ పార్టీకి సంక్షేమం లేదంటే పక్క రాష్ట్రంలో అమలు చేస్తున్న కొన్ని పథకాలు, అంటే కొన్ని ఇంకా చేయలేదు అనుకోండి. నిన్న కూడా ఈ 2 లక్షల రుణమాఫీ గురించి కూడా ఆయన ఆగస్టు 15కి ప్రకటించేశారు. అది ఏమన్నా ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తుందా? ఆ సంక్షేమాన్ని కోరుకునే ప్రజలు ఏమన్నా, లేదంటే నాయకులు కానీ ఓట్ బ్యాంక్ అటు ఏమన్నా డైవర్ట్ చేస్తారా? అవి 2 చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ సంక్షేమం అంశం ఇక్కడ కనుక ప్రధాన ఎజెండా అయితే మాత్రం జగన్ గెలుస్తాడు. గెలుస్తాడు అంతే. ఎందుకయ్యా అంటే అక్కడ 2 చోట్ల కూడా ఏది అమల్లోకి రావాలి వీళ్ళు చెప్పిన టైం. ఇప్పుడు ఇక్కడ 100 రోజులే కాదు, 100 రోజుల్లో అన్ని చేస్తా ఉన్నారు 2 చోట్ల హామీలు. ఇదివరకు మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో కూడా చెప్పారు, కానీ అక్కడికి ఇక్కడికి చాలా దూరం కదా, తెలియదు కదా, చేసేసారంట అనుకున్నారు. అక్కడ ఏం చేసిపోబెట్టినా కదా మొన్న ఓడగొట్టిన జనం. కిందసారి ఆ హామీలతోనే వచ్చారు, పోయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూస్తే క్రిందసారి ఇచ్చినటువంటి చంద్రబాబు ఇచ్చిన హామీలు సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయలే. ఇటు జగన్ నవరత్నాల్లో 7 దాకా చేసేసాడు మాక్సిమం. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి తెలంగాణలో ఆ వాళ్ళకి ఏది 2 లక్షల రూపాయలు ఎప్పుడు లోపు ఇస్తానన్నారు, 100 రోజుల్లో అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ఆగస్ట్ అని చెప్తున్నాడు, అంతే. మొన్నటిదాకా ఏమైంది? రెండోది 5,000 రూపాయలు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు ధాన్యం సేకరణ, ఇచ్చారా? మొన్ననే సేకరణ కూడా అయిపోయింది కదా. రైతు బంధు డబ్బులే లేదు ఇప్పటికీ. అట్లాగే మంచినీటి కొరత వచ్చేసింది 2 చోట్ల, నిర్వహణ చేత కావట్లేదు. కరెంటు కోతలు వచ్చేసినాయి, నిర్వహణ చేత కావట్లేదు. మహిళల అకౌంట్లో 1,500 వేస్తామన్నారు, వేయలేదు. 2 చోట్ల అట్లాగే ఉంది, కర్ణాటక తెలంగాణ. అవి ఏదో అక్కడ వేరే ప్రపంచంలో లేవు, మనకు ఆనుకుని ఉన్నాయి. మన వాళ్ళు చాలా మందికి అది తెలుసు. కాబట్టి అదే హామీలు ఇక్కడ ఇస్తే ఇచ్చింది ఇక్కడ కూడా ఆవిడ, అది జాతీయ స్థాయిలో కూడా ఇచ్చింది. ఎవరు నమ్ముతారు? చంద్రబాబు గారు నాకు బాగా గుర్తు, మొన్న మధ్యన ఒక వీడియో కూడా చూసా. రాజశేఖర్ రెడ్డి 2004లో అసెంబ్లీలో చంద్రబాబు ఇచ్చిన హామీల మీద ఉపన్యాసం చెప్పాడు. నీ అన్ని ఎట్టంటి దొంగ హామీలో చూడు బాబు అని. అప్పుడు నగదు బదిలీ చెప్పాడు ఆయన, మహిళలకు 1,500 రూపాయలు 10,000 రూపాయలు వేస్తానని చెప్పి. 2009లో నాకు బాగా గుర్తుంది నగదు బదిలీ, ఏటీఎం కార్డులు కూడా ఇచ్చారు. కాబట్టి ప్రతిసారి ఆయన అప్పటి నుంచి చెప్తానే ఉన్నాడు, 99 నుంచి. ఇప్పుడు ఆయన నుంచి పట్టుకుని వస్తారు. ఆయన నమ్మట్లేదంటే వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ రేట్లు పెట్టి చెప్తుండే, 8,000 రూపాయలు వేద్దట ఈవిడ ఒక్కొక్కళ్ళకి. ఈయన 10,000 రూపాయలు వేస్తుంటేనే అమనాభూతులు తిడుతుంటే, ఆయనేమో నెలకి 1,500 రూపాయలు ఇస్తానంటాడు. అది ఎంతమంది లేడీస్ ఉంటే అంతమందికి అంటాడు. ఈవిడేమో నెలకి 8,000 ఇచ్చేది ఏకంగా. ఈ ఎట్లా పాజిబుల్? ఇప్పటికే అప్పులు ఎంత చేస్తుంటేనే వర్కౌట్ కావట్లేదు, ఇంకా లేట్లు అవుతున్నాయి ఇవ్వడానికి కూడా పేమెంట్స్. వీళ్ళు ఎట్లా సాధిస్తారు? నగదు సృష్టించి యాడ్ నుంచి వస్తాయి, గాల్లో నుంచి నోట్లు వస్తాయా? అవన్నీ ఉత్తుత్తిగా. షర్మిల విషయం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల ప్రభావం ఏమన్నా ఈసారి కనిపిస్తుందా? ఒక పల్లవరాజు, ఒక జేడీసీలవో, ఒక శైలజానాథో, ఇటువంటి వాళ్ళకంటూ సొంత ఓటు బ్యాంకు, సొంత ఇమేజ్ ఉంది అనేది, అది అన్న ఎవరి ఓట్లకు గండి కొట్టే అవకాశం ఏమన్నా ఉంటుంది? 2014లో చేశారు కదండి, అప్పుడు అధికారంలో ఉండి వెంటనే చేసిన ఎన్నికలు. అంటే అప్పుడు విభజన ప్రభావం ఉంది కాబట్టి అది గట్టిగా దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఏం మారి ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు వీళ్ళు. ఇప్పుడు ఏం మారిపోయిందని అంటే ఆ విభజన గాయం కొంచెం తగ్గింది కదా, మానిపోయినట్టు. ఏముంటుంది అంటున్నా, కాంగ్రెస్ మీదనే కోపం. కాంగ్రెస్ మీద ప్రేమించాల్సినంత అంశమే వచ్చింది. ఈ వ్యక్తుల మీద ప్రేమ ఉంటే ఆ రోజునే పడేది. ఆ రోజున ఎన్ని ఓట్లు పడ్డాయో అది ఆ వ్యక్తుల ప్రభావం. ఇవాళ ఆ వ్యక్తులకి అదనంగా ఎక్కడి నుంచి వస్తాయి?
అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరూ ఒక కీలక పాత్ర పోషించిన నాయకులు అప్పట్లో జాతీయ స్థాయిలో. ఇప్పుడు కేకే పోటీ చేయమనండి, పోటీ చేయమనండి, డి శ్రీనివాస్ పోటీ చేయమనండి. ఇక్కడ కూడా చాలా మంది పోటీ చేశారు కదా ఇండిపెండెంట్లుగా అట్లాగా. ఏం సాధించారు అంటే పబ్లిక్ ఇవాళ రోజున రాజకీయం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైన ఆశ పెట్టే రాజకీయం. వీళ్ళు ఏమైనా డబ్బులు కనుక 56 కోట్లు ఖర్చు పెడితే కనుక నేను అనుకోవడం 10-15 వేల ఓట్లు తెచ్చుకోగలుగుతారు. అంత ఖర్చు పెట్టిన అంతేనా? అంతే. అంటే యువతల వాళ్ళ దగ్గర ఏడాదికి 50,000 రూపాయలు చెప్పిన డబ్బులు వచ్చినాయి కదా, ఇంకొకళ్ళు ఏడాదికి ₹1,00,000 ఇస్తామంటున్నారు కదా. ఆ లెక్కల్లో చూసుకున్నప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇచ్చే డబ్బులు ఇది ఎట్టాకు రాదనేది తెలుసు కదా గవర్నమెంట్. ఆ తీసుకున్నందుకు కానీ ఇంట్లో ఒక ఓటీటీ వేపిస్తారు. కొన్ని చోట్ల ఎట్లాంటి నీతి వచ్చిందంటే 10,000 తీసుకుంటున్నాం కదా మనం, ఇప్పుడు ఓటుకి 2,000 ఇస్తున్నారు కదా, ఓ పని చేద్దాం నువ్వు 2 ఓట్లటే నేను 2 ఓట్లు ఇటేస్తాను అనేటువంటి. మరొకసారి ఫైనల్ గా ఒక లైఫ్ అండ్ డెత్ అవుతుందా ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవుతుంది. అదేంటి? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇంప్రూవ్ అయింది అనుకోండి, వైసీపీకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కదా. కాంగ్రెస్ ఇంప్రూవ్ కాలేదనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్లో చోటు లేదు, అంతే, ఇంకా చూడాల్సిన అవసరం లేదు. రైట్, చూద్దాం. మొత్తానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. కాకపోతే సీనియర్ల వల్ల అలాగే వలస వస్తున్న నాయకుల వల్ల ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూరుతుంది అనేది మీరు చూడాల్సిన అవసరం.